నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నా రాజకీయ గురువు గారు మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్లనాని గారి ఆశీస్సులతో నాకు ఇచ్చినటువంటి ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవితో ఈ రోజున గౌరవ్ కార్పొరేట్ శ్రీ తంగెళ్ల రాము గారి ఆహ్వానం మేరకు ఈ రోజు ఏలూరు దక్షిణపు వీధిలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత జలాపహరేశ్వర స్వామి శ్రీ మహిషాసురమర్దిని వారి దేవస్థానం పెద్దమ్మవారి గుడిలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పూజలో పాల్గొన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బొద్దాని శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని అమ్మవారి దీవెనలు తీసుకోవడం జరిగింది. ఓం భువః భూగం స్వః ఓం మహః ఓం జనః ఓం నమః ఓం దక్షం దక్షరవేణ్యం భర్గో దేవసీమహి దీపద్వారా పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే శ్రీ సౌభాగ్యకృత నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిరమాసే కృష్ణపక్షే తదిమ్యాం వాసరః వాసరస్థో శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణే ఏమన్మనమిశేషణవిశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ త్రిపుధః గోత్రోద్నస్య శ్రీ పరమేశ్వర దేవతాందిశ్య శ్రీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం అసిజ్మాన్యవానస్య భోగుల గోత్రోద్నస్య శ్రీనివాస నామదేస్య ధనోత్యవదస్య జై శ్రీ నామదేవత్య చరస్య అత సంపూర్ణ రాజరాజేశ్వరి మహిషాసురమర్దిని దేవి అనుగ్రహ ప్రసాద ఇత్యర్థం సర్వదా సర్వకార్యేషు చ దిగ్విజయితా సిద్ధ్యర్థం రాజరాజేశ్వరి మహిషాసురమర్దిని సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం చెప్పండి. మమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రాజరాజేశ్వరి మహిషాసురమర్దిని దేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రాతకాల సమయే యథాశక్తి దేవి పూజా కరిష్యే. మహిషాసురమర్దిని సురదీక్ష ద్వారా పూజా ద్రవ్యార్థం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజా ద్రవ్యాన్ని సమర్పయామి. మహిషాసురమర్దిని దుర్దీక్ష ద్వారా పూజా ద్రవ్యార్థం పూజా ద్రవ్యాన్ని సమర్పయామి. పెడతాను ఒక 5 minutes. పూజా ద్రవ్యార్థం మహిషాసురమర్దిని దేవతాభ్యో నమః. దుర్దీక్ష ద్వారా పూజా ద్రవ్యార్థం పూజా ద్రవ్యాన్ని సహిత అలంకరణార్థం పుష్పమాలికాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః మహాసరస్వతయ నమః శ్రీ గురుభ్యో నమః. లలితా పరమేశ్వరి మహిషాసురమర్దిని దేవతాభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననమః నిరంజనేకదంతం భక్తానాం ఏకదంతగుణోపాస్మహే. విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజే నిర్మాదినీపతి దీనాపరిశ్రీకుతో మహిషాసురమర్దిని దేవతాయ నమః. ధ్యానం కరుణాం కరుణాంతరంగదాక్షం దృతవాసాంకుశపుష్పభాని జాపామణిమాదిప్రావృతాం మయూగైరహమిత్యేవ భవనీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయ యదాక్షీం హేమాభాం యతోత్రాం గర్గసత్మే పద్మవరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమవైదాం భక్తరంభరాం భవానీం శ్రీవిద్యా శ్రీనివాస నామదేవతా పరిపూర్ణ అనుగ్రహ కటాక్షం సహ కుటుంబానాం సకల వాంఛా చెప్పండి. अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं जरापहरेश्वर स्वामी देवता अर्चना स्वयं ब्राह्मण द्वारा करिष्ये नमः. ओम शिवाय नमः. महेश्वराय नमः. वल्लभाय नमः. श्रीकृष्णाय नमः. अंबिकानाथाय नमः. श्रीकंठाय नमः. परशुराय नमः. भवाय नमः. सर्वाय नमः. त्रिलोकेशाय नमः. श्रीकंठाय नमः. गोप्रियाय नमः. भवाय नमः. कालाय नमः. कामाय नमः. सर्वांसनादाय नमः.
ओम राजाय प्रदनदाहिने एन वयं वै एत्रणाय प्रमहे तमे कामान् कामकामाय विष्णुकामेश्वर वै एत्रणो ददातु कुबेराय वै त्रणाय महाराजाय नमः वो अंदत ब्रह्मा वो अंदत वायु वो अंदत आत्मा वो अंदत सत्यम वो अंदत सर्वं वो अंदत गुरो नमः अंतश्चरति भूतेषु वाप्यस्तवहत्कारस्तमेन्द्रस्तं रुद्रस्तं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदाप आपोज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्वरं ईशान सर्वविद्यानां विश्वसर्वभूतानां ब्रह्माण्डशिवमे अस्तु नास्यों यानिकानि पापानि तस्मात् प्रदक्षन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मानां पापसम्भवः राजमार्ग कृपया देव सत्य आयुरारोग्यैश्वर्यात्मस्तु सहाकुटुम्बानां सकलमनोवाञ्छा वस्तुतं सर्वकार्येषु दिग्विजयता प्राप्तिरस्तु सकलमनोवाञ्छा वस्तु नाम साधन ज्योति तेजस्वी राजा रामस्वामी नाम आयुरारोग्यैश्वर्यात्मस्तु रामू गाరు नमस्ते मोहन रूपाय पुण्य श्लोकाय मंगलम स्वामिनः पुरानंद दिव्यमंगल सुंदर नीराजनं दर्शयामि नीराजनाथं शुद्धाजलं समर्पयामि महद्भवति सर्वस्याप्यै सर्वसिद्ध्यै सर्वमेव जनात्मोति सर्वं जेति दाशरथाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् जनपत्नी धीमहि रामपत्नी धीमहि तन्नो सीता प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् स्वामिनः वेदोक्त सुंदर मंत्र पुष्पं समर्पयामि मनस्संकल्पं कुर्यामि गोत्रोद्भवस्य गोत्रोद्भवस्य श्रीमस्वामिस्य धर्मस्य स्वामिस्य क्षमस्सर्वधर्मव्याप्य अज्ञानोध्य ईश्वर्याप्तेषु धर्म सीता स्वामी स्वामिनः हमारे हृदय प्रकार विविधता से भर सर्वदा आनंद प्रसारित केवल गोत्रोद्भवस्य रामोनंदे स्वामिस्य विवान केवल गोत्रोद्भवस्य उदय स्वामिस्य स्वामिस्य प्रेरणा स्वामिस्य स्वामिस्य विवानस्य गोत्रोद्भवस्य आयुरारोग्य ఇప్పర్ల గోత్రం శ్రీనివాసరావు జయలక్ష్మి समस्त वामशैलम श्री सीताराम जी स्वामी अनुग्रह पादोर्जुन पावन शुभ राम राम सतमान भवति सदा आयुरारोग्यैश्वर्याबुद्धेषु हर्म सीतालक्ष्मणाः धर्मग्रहस्य निरन्तरं रामचन्द्र परिपूर्ण सिद्धिरस्तु
लक्ष्मण कुमार श्रीदेवी उदय शंकर कनका श्रीहरि सह कुटुंबस्य अनुग्रह प्रसाद समस्त संकल्प सिद्धिरस्तु सह ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దు చేయాలని పేదలు సన్న చిన్నకారు రైతుల పక్షాన న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డప్పలనాయుడు తెలిపారు. జీవో నంబర్ 512ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏలూరులోని జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని రెడ్డప్పలనాయుడు సందర్శించి సంఘీభావం మద్దతు తెలిపారు. అనంతరం ఏలూరు బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డప్పలనాయుడు మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల్లో ప్రజల స్థితిగతులపై సమీక్షలు నిర్వహించి అన్ని వర్గాలకు మేలు జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలు సన్న చిన్నకారు రైతులకు నష్టం జరిగేలా చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. ఈ భూ హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నియమించే ల్యాండ్ టైటిలింగ్ అధికారి నమోదు చేసే హక్కు రిజిస్టర్లో ఒక్కసారి భూ హక్కుదారుడి పేరు నమోదైన తర్వాత ఎవరికైనా అభ్యంతరం ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే రెవెన్యూ ట్రిబ్యునల్లోనే తేల్చుకోవాల్సి ఉందన్నారు. అధికారుల తప్పిదాల వల్లే సన్న చిన్నకారు రైతులు రెవెన్యూ భూ హక్కులను కోల్పోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. మళ్లీ ఆ అధికారులకే భూములకు శాశ్వత హక్కులను కల్పించడానికి ఈ చట్టం ద్వారా అధికారాలు కట్టబెట్టడం అన్యాయమన్నారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు దూరం చేసే ఈ చట్టం ద్వారా కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు భూములు దారాదత్తం చేసే విధంగా భూ హక్కు చట్టాన్ని ప్రభుత్వం తీసుకువచ్చి రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందన్నారు. అధికారులపై పెత్తనం చలాయించే అధికార పార్టీకి చెందిన వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుందని ఆరోపించారు. పేదల భూములను అక్రమ రికార్డులతో ఆక్రమించే భూ కబ్జాదారులకు ఈ భూ హక్కు చట్టం ఉపయోగపడుతుందన్నారు. అటువంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తెచ్చినట్లుగా అనుమానం కలుగుతుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో 512ను వెంటనే రద్దు చేయాలని రెడ్డప్పలనాయుడు డిమాండ్ చేశారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాకి మళ్లీ అవకాశం ఇవ్వాలని ఆయన మద్దతుదారులు మిథున్ రెడ్డి వద్దకు పయనం. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చింతలపూడి అభ్యర్థిగా మరలా ఉన్నమట్ల ఎలీజాకి అవకాశం ఇవ్వాలని పలువురు నాయకులు కోరారు. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డిని కలిసేందుకు చింతలపూడి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు. వీరంతా పెదపాడు మండలం కలపర్ టోల్గేట్ వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంకు ఎమ్మెల్యేగా ఉన్నమట్ల ఎలీజా అందించిన సేవలు ఎనలేనివన్నారు. కావున రానున్న ఎన్నికల్లో కూడా ఆయనకే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా గారి నాయకత్వం. తాడేపల్లి సెంట్రల్ పార్టీ ఆఫీస్ కి చింతలపూడి నియోజకవర్గం నుండి
బడుగు బలహీన వర్గాలు కలిసి 100 కార్లతో మరి మా యొక్క సెంట్రల్ ఆఫీస్కి వెళ్లి ఎలిజే గారి టికెట్ విషయం అడగటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మరి జగన్ గారు అన్నట్టు ప్రజలకు, పేదవారికి, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అని చెప్పి అన్నారు. అది మా నియోజకవర్గంలోనే జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చాలా మంచిగా మరి నియోజకవర్గంలో 2 చోట్ల క్యాంప్ కార్యాలయం పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయం జీర్ణించుకోలేక పెత్తందారులు ఆయన ఎలాగైనా తప్పించి మరి ఈసారి వేరే వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ ని పెట్టుకుని ఓడించి ఇన్ఛార్జ్ చేయించుకుని పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఆ విషయాన్ని మేము కాదని ఇప్పుడు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్లి మళ్ళా దళిత నాయకుడు మరి బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎలిజే గారికి టికెట్ ఇవ్వమని చెప్పి అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తామని చెప్తానికి వెళ్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారులు వారి ప్రతిభను కనబరచాలని బత్తిన నాగలక్ష్మి సూచించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో మహిళలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తిలకించారు. తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందనలు తెలిపారు. అనంతరం వారితో కలిసి కొద్దిసేపు కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ జోజీ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.